ఇయ్యా అన్న ఉన్న వాళ్ళకైనా అన్న ఉన్న వాళ్ళకైనా తెల్లవోదా అన్న ఉన్న వాళ్ళకైనా అన్న ఉన్న వాళ్ళకైనా కొనవడి మాలో నా అన్నగాడు ఉన్నాడు నా అన్నగాడు నల్లపారాని ఆడలేదు చేతుకున్న కంకర విడవలేదు నట్టుకున్న భాషింగ విడవక పాయనవా అయ్యో అన్నయ్య నీ తోడ ఉంటే చెల్లనన్న నీ చెల్లెడు మొత్తం వయసు ఇవాళ పెళ్ళైనాక సంబరపడుకుంటా అందాలు వచ్చింది లేకిడు ముండ మరి పెళ్లి పెట్టుకున్నాడు అన్న అంటే రాలేదా అన్నయ్య అరకట్ట మాట్లాడుకున్నా అన్నయ్య నాకు లగ్గం ఒక్కటయింది నాకు వెళ్ళి జరిగింది అందరు నా పెళ్లికి వచ్చింది కానీ అన్నా నువ్వు నా పెళ్లికి రాలేదు అన్నా నాకు పిరికడు అక్షంతలేయలేదు నా అత్తగారింటికి నేను పోతున్నా నాకు దీవించి దీవనాలే అన్నయ్యో దీవించి దీవనాలే అన్నయ్యో దీవించి దీవనాలేమో అన్నా దీవించి దీవనాలే అన్నయ్య జీవనాలు పెట్టలేవా అన్నయ్య అత్తగారి పట్టం పోతున్నా అన్నా నాకందరికి పెళ్లికి లగ్గం వచ్చి అక్షంతలు వేసిపోతున్నారు కానీ నా పెళ్లికి నువ్వు రాలేదు అన్నా నాకు దీవనాన్ని పెట్టలేదు అన్నా నిన్ను వెనక తీరు పుట్టినా అన్నా నీ ఎంగిలి పదనాకి బతికినా అన్నయ్యా అత్తగారింటికి పోతున్నా నాకు దీవించి దీవనాలు అన్నయ్యో నాకు దీవించి దీవనాలే అన్నయ్యో దీవనాలు పెట్టలేవా అన్నా దీవనాలు పెట్టలేవా అన్నయ్యా ఉంటే నెల్ల ఇంద్రవాది వచ్చి అన్న 5 లక్షల దైవాన్ని మంగళహారతి బల్ల పట్టుకోని వచ్చారా అయ్య రాదు బల్లాన రాదు ఓ దేవుడే రాదు బల్లాన రాదు ఓ దేవుడా రాదు బల్లాన రాదు ఓ దేవుడో రాదు బల్లాన రాదు ఓ దేవుడా ఏదే లేకిని ఉంటే నీకు నీ నక్షత్రం జీవన పెట్టన్నానే వాడు బాబగారి ఉన్న కొడుకు బల్లానుడు బాబగారి ఉన్న కొడుకు బల్లానుడు రాదు బల్లాన రాదు నారాయణ రాదు బల్లాన రాదు నారాయణ ఏదే లేకిని ఉందా నీకు జీవన పెట్టన్నానే మంగళాది వల్ల ఊరావో దేవుడా మంగళాది వల్ల ఊరావో దేవుడా నాయన తోడిలన్నే నారాయణ తోడిలన్నే నారాయణ నా లక్షలు కొంచపోతాను పోతావు సత్యనాశం అయిపోతావు 16 పండుగలకు నీ మొగడు జాతర ఉండబోయిన ఇప్పుడు నేను జోలికి వచ్చిందేమో అత్త మళ్ళీ లేకపోతే నువ్వు చేయబట్టి 10 మంది అంటారు లంగం ఉందా నా లక్షలు అన్నయ్య నీ తోడ ఉంటే చెల్లెను అన్నయ్య రేపు రాకెట్ల పండుగ వస్తే నీకు రాకెట్ ఎవరు కడతారు గక్కడే ఉన్నది ఆడబిడ్డది నీ ఆడబిడ్డ కొంచెం సత్యనాశం అయిపోతుంది ఆడబిడ్డ ఈ ఏడాదికొక్క దినము 20 రూపాయలు 10 రూపాయలు రాకపోతే ఈ మాట అవునా 5 రూపాయలు వరకు రాకెట్ పట్టుకుని వచ్చి రాకెట్ కట్టి 500 దొరికిపోతుంది సత్యనాశం అయిపోతే ఎవరు బీట ఉడితే పాలన తీసుడే జీత బతుకు బతికి నా అన్నయ్యని ఇల్లు కట్టుకుంటూ కూరాడు ఎవరు పెడతారు కూర నువ్వే పెట్టాలి ఎవరు పెడతారా మరదలు పెట్టిన కూరాడు
మరి ఇప్పుడు మీ చెల్లె పెడితే మీ చెల్లె కాలు మొక్కుతావు, మీ మరదలు పెడితే నేను చూసుకొని నీ చట్టపుని పోతలేదట కదా. బాగా మంచిది చెప్పన్నారు. నేను చక్కెర కుడుకలు ఏడాదికి ఒక్కసారి పోస్తా కదా అన్నయ్య. చక్కెర నువ్వే పోయా నానే ఎవరు పోతారా? అత్త 5 చక్కెర కుడుకలు అట్టతోటి ఓపించుకుంటా ఇప్పుడు మీ చెల్లె పోతే మీ చెల్లె కాలు మొక్కుతావు, మీ అత్త పోతే అత్తకాలు మొక్కాలి, అర్ధులు బంగారం వస్తుంది, అత్తకాలు మొక్కాలి. పోతావే సత్యనాశ సావడి కొట్టమై పోతావు. నా లచ్చలు లక్షల వరకు పిచ్చిలేదు లచ్చలు పెట్టుకొని పోతా అవరావి నీ పిల్లలు తెలియదురా బాకి నా సార్ ఎడుకోడు నాన్న నీ దోసాలు ఉంటుంది మంది దోసాలు ఉంటుంది వారి మళ్ళీగా నీకెందుకు ఇదంతా నీకెందుకు అంత లోకానికే బట్టి నీకెందుకు రామ 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 ఏయ్! అన్నాని పిలువ కడుపని కొడుకుతుంది. వాడతావాను మీరు తోడబుట్టే చెల్లెనున్నా అన్నయ్య ఇయ్యాల తోడబుట్టే చెల్లెను చూడకుండా అమ్మా ఏయ్! లేపిడి పోయి నువ్వు అన్నాని పిలువకు. అందరూ అన్నగారు చెల్లెలు ముందరవాడి లగ్గం చేస్తారన్నా పోతావు సత్యనాశం పోతావు సవాడి కొట్టవు పోతుంది అలా నీ డీజే తగ్గిదాకా నువ్వు నా పెళ్లికి రానాడు కానీ అన్నా పింఛన్ బంద్ అవుతుంది. చెప్తాను ఎక్కడ రేపు పొద్దుగాల ప్రీమియం బంద్ నీకు. రేపు పొద్దుగాల కరెంట్ బిల్లు వేపిస్తారు ఇక అనుకుంటాను కదా మళ్ళా. నా నన్ను కాలెత్తి తప్పుతున్నావన్నా చేయెత్తి పడుతున్నాయన్నా ఓ సంగము ఎందుకు వేస్తారు ఎవరు వేస్తారు చెల్లెను పట్టుకొని నువ్వే పౌడు మా బావ పాడక వచ్చినారు బామ్మలు. అచ్చుడు బామ్మదే చాలా పోషించలే బామ్మారి అరే పాడుకో మర్యాద సాలే నువ్వు బామ్మారి నేను బావని ఇచ్చాను ఎవరి నువ్వు నాకు బాగా పోషిడికే బావని కాలాంటి మాటలు మాట్లాడతారు ఎవడే నేను చూసిన ఆడ బావ నేను చూసిన బావాడు చూడకపోతే బావగా అరే ఆడదాని సొమ్ము కాశపడట్టు లాంటి కొడుకు బాగా మాట్లాడతాడు పోషిడికే నువ్వే తెచ్చుకున్నావా నా ఇష్టం. నువ్వు అందరి కుల్లి కట్టతాను మన కుల్లి కట్టతానా రూపాయలు పెట్టుకుంటా మరి గది లెక్క ఇలా తోడబుట్టే చెల్లని చూడకుండా నన్ను కాలెత్తి తంతున్నావు అన్నా చెయ్యెత్తి కొడుతున్నా అన్నా నీకు బుద్ధి ఎవరు చెప్పిండు నీకు జ్ఞానం ఎవరు చెప్పిండే అన్నా చిన్న పిల్లగాని కావాలి. నీకు గాలాంటి మాటలు ఎలా వస్తే అన్నా ఓ అన్నా బల్లానా అరే ఆడదాని సొమ్ము కాశపడితే పాడుకోనా ఇట్టు కడుగుతలేరా అది లెక్క పడతావా ఈ మొగోడు తమ్ము పాడబడుతుంది ఓకే సత్యనాశం అని అంటాడు చెప్తుంది ఓ అన్నా బల్లానా వారి మా అన్నగాడు ఉండడంటే వాడెప్పుడు అది చూద్దాం అవుతుంది లేకపోతే నీ ఇంటికి వారు మేము ఆడదాని సొమ్ము కాశపడితే పాడుకో బాగా మాట్లాడుతున్నారు బామ్మావి. నాకన్నా ముందుగా నువ్వే ఆశపడాలి ఓ ఇటు సత్యవంతుడు అరే పొచ్చోడా ఓ అన్నా బల్లానా
ఇలా పెన్ల వాళ్ళు అవ్వ పాత చెప్పులు ఉంటే లాటరీ కాడికి పని చేస్తే అంటే నెత్తి పెట్టుకోవచ్చు లజ్జ కొడుకు మనకు సాయం చెప్తున్నాడు. అని అంటారు లోకం అవ్వతోటి కదా లోకం అంటే పెళ్ళ ఎక్కడ వేసి అన్నం ఎవరు చెప్పు కావాలని ఏ పెద్దవని అడుగు పిల్లవాడు చెప్పు మోసుకురా అలా అమ్మ అలా భార్య నేను ఇప్పుడు చెప్పు అలా భార్య చెప్పుకోరా చెప్పకపోతే తెచ్చుకుంటా. అయ్యో అన్నయ్యా బల్లాన రాజా ఆనాటి మాటలు ఏమాయే బల్లాన రాజా తెల్లన్న మాటలు ఏమాయే బల్లాన రాజా బల్లాన రాజా ఆనాటి మాటలే వాయే బల్లాన రాజా చెల్లన్న పిలుపులు వేవాయే బల్లాన రాజా అయ్యో అన్నయ్యా బల్లాన రాజా ఆనాటి మాటలు ఏమాయే బల్లాన రాజా తెల్లన్న మాటలు ఏమాయే బల్లాన రాజా ఇవన్నాటి రోజులోన అన్నా బల్లాన రాజా తోడబుట్ట చెల్లనుండగానే బల్లాన రాజా చేసుకున్న పిల్లవోలే అన్నా బల్లాన రాజా చెయ్యెత్తి కొట్టవరవారా బల్లాన రాజా చేసుకున్న భార్యోలే అన్నా బల్లాన రాజా కామెత్తి దండ ఉన్నవారా బల్లాన రాజా ఓ అన్నయ్యా ఇలా జీవన పెట్టువాని అంటే నన్ను కాలేసి తందున్నావన్నా చెయ్యెత్తుకుంటే నా చేతి కాదు వరిగిపోయిన గాజులు ఆడి అంటారన్నయ్యా మీరు ఈ గాళ్ళు వల్ల కొట్టుకోని మన తల్లి వేడిపోతే మన తండ్రి వేడిపోతే మన తండ్రి తల్లి వాళ్ళు గుండె వలికి చచ్చిపోతారు కావచ్చు అన్న నువ్వు ఒక్క 10 రూపాయల దానం చేస్తే నేను అన్న కోటి భాగ్యం నీకు ఉన్నగాని బల్లాన రాజా కోటి దానం ఉన్నగాని బల్లాన రాజా అత్త భాగ్యం నీకు ఉన్నగాని బల్లాన రాజా అవులాగే దాన్ని ఉన్నదన్నా బల్లాన రాజా నువ్వు అన్నయ్యా కోటి భాగ్యం నీకున్న కోదరై కదాన్ని అత్త భాగ్యం నీకున్న అవులాగే దాన్ని అన్న నాకు 10 రూపాయలు దాన్ని అయితే నేను అత్తగాళ్ళని అనుకో నేను బుచ్చగాళ్ళని అనుకో అన్నయ్యా అన్న ఇంటి వాళ్ళ పుచ్చ ఊరే అన్నా బల్లాన రాజా దానమన్నా ఎయ్యలే అన్నా బల్లాన రాజా పరమమల్ల ఎయ్యలే అన్నా బల్లాన రాజా నువ్వు అన్న అన్ననకు రంగముండి అన్నలకు కడపం కొడుకుతుంది మనం పాడతామని ఏ పొచ్చలరే బామ్మకి చెట్ట పాడతాం. ఆడవిల్ల ఇంద్రవాది పొంగులు ఆ పుచ్చని పొంగు పుచ్చబెట్టుకొని మానవల కన్నా రాలు బల్లాల రాదు ఓ దేవుడు బల్లాన రాజు ఓ దేవుడా రాలు బల్లాల రాదు నారాయణ బల్లాన రాజు నారాయణ రంగముండని పుచ్చబెట్టాడు గ్రహణ్య ఉందే ఎప్పుడు తమల్ల కాడా ఓ దేవుడు కొడుకు వల్ల కాడ ఓ దేవుడా నా ఏడుతో తిరుమందు నారాయణ రోజుల మన్ను నారాయణ నా కుప్ప చేసినాడు బల్లానుడు మనకు పోయేనాడు బల్లాను పదగారి పాపాత్రి ఏడు దోషిల మన్ను విసిగా చెల్ల కొంగల వస్తండే సత్తనాకు సవాడి కొట్టమై పోతావు నా లచ్చలు పల్లిగా బల్లెరుగుతుందిరా పల్లిగా బాగా పాపిస్తాను ఎవరు అయ్యా ఎందుకు పాపిస్తోంది మట్టి పోతే ఆడబిడ్డ ఇంటికి రావద్దు ఆడబిడ్డ సత్యనాశం అయిపోవాలి వాడి కాళ్ళతో నిలబడి మాట్లాడతా కూర్చో గారికి మళ్ళీ గారికి ఇస్తుంటా ఎక్కడైనా కుర్చీ మీద కూర్చొని ఓ నేను నైట్ కూర్చోలేవా ఇంట్లో మైక్ మీద కూర్చోని కూర్చోవాలి
ఇప్పుడు కూర్చో. అట్లా కాకపోతే ఇంట్లో కూర్చుంటే ఇక ఎటు దొరకదు నువ్వు. పాపిస్తానంటే గదే మరి గట్ల అవుతుంది. ఓ అన్నా బల్లా అన్నాలకే కడుపంత ఉడుకుతుంది అన్నకు కొడుకాను. మరి నిజమే ఇక కానీ అన్నాను ఆ తమ్ముడు చెప్పింది నిజమే. మీరు ఆడబిడ్డ కాబట్టి మీకు దేశం వస్తుంది అలాగే కొంచెం చెప్తాను 6 లక్షలతో కొంచెం వద్దు, నీ అసొంటోళ్ళు ఉండాలి కదా. ఈయన కలిసి కూర్చున్నారు తిన్నారు మంచిగా మాట్లాడుతున్నారు ఏంటి ఎవరు ఇప్పుడు నేను రమ్మని పిలిచిందా మరి నువ్వు 6 నెంబర్లో సర్పంచ్ గురికొచ్చావు 4 రాజ్యం కట్టబడి సంపాదించుకున్నా అడిపి ఓ అన్నా బల్లారా నాకు మట్టి దానం ఎత్తి అన్నా గా మట్టి నాకు బంగారం కావాలి నీ బంగారం అంత మన్నయ్య నా బంగారం అనగా నా బంగారం లంచం కూడా ఆడి బిడ్డ చేపల నప్పు అర్కివాని జీవన నప్పు సత్తరాజు కోతవేలు సత్తరాజు చెల్లెళ్ళు అంటే నా లక్షలు పడదాని కాడ పురుగులు పడతాయిరా లక్షలు లక్షలు తోడ పుట్ట చెల్లాని చూడకుండా ఇయ్యాల నానరాని మాటలు అంటున్నా అన్నా మరి నా అన్నగాడు కొట్టినా నేను నా తల్లి వేడిపోతే గాదు లేకపోతే నా అన్నగాడు కొట్టినా అని చెబితే నా కన్న తల్లి చచ్చిపోతుంది కావచ్చు నా తండ్రి చచ్చిపోతాడు మరి నీవు ఎక్కడ ఇవ్వాలి ఏ రాజ్యాన పోవాలని పైకి కొంగు పట్టుకున్నది ఈ తల్లి ఇక్కడ అడుక్కోనయ్యా అన్నగారు ఉండాలి ఊళ్ళే ఊరికొక్కసారి ఇక్కడ అడుక్కోనైనా గాని నా అన్నగాని వేడిపోయి గాజుల మరి చెట్టు దగ్గర నేను గాజులు పెట్టుకొని పోతానని వీళ్ళ పొంటి వస్తున్నా మీ బిడ్డల బిడ్డనుకోండి నాకు పావులో పరుకోదాను పట్టుకోని శ్రీరామ నీ నామం కాపాడు దేవుడా అయ్యో రాముడో రామ కాపాడు దేవుడా అయ్యో రాముడో రామ బయట కొంగు పట్టుకొని వాడాలా పైసలు ఎవరొక్కరు వేస్తారు మాట్లాడాలి వేస్తారా 5 పైసలు వేస్తారు శ్రీరామీ నామం శ్రీరామీ నామం కాపాడు దేవుడా అయ్యో రాముడో రామ కాపాడు దేవుడా అయ్యో రాముడో రామ బాలవాడ విరగబట్టే బాలబుట్ట మడగబట్టే ఇల్లు ఇల్లు విరగబట్టే ఇల్లు బుచ్చ మడిగనా అయ్యో రాముడో రామ అయ్యో రాముడో రామ తల్లి ఎంత నోవినాడో బ్రహ్మ ఎంత రాసినాడో కాట్లమాట నాటి గీత కాట్లమాట తప్పది అయ్యో రాముడో రామ రాజవాట తప్పదో అయ్యో రాముడో రామ దానం చేసే తల్లులాల దానం ఉంటే అయ్యమ్మ ధనము చేసే తల్లులాల ధర్మం ఉంటే అయ్యరే అయ్యో రాముడో రామ సర్వముందా అయ్యరా
బిడ్డలు పట్టుకొని ఎప్పుడు పోతుందో బాబా గారు ఉంటే బట్టి గారు ఉంటే రాదు